వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ గోరు చిక్కుడుకాయ ఫ్రై ఆర్ గోకరకాయ ఫ్రై. గోకరకాయ అంటారు తెలంగాణ సైడు, ఏపీ సైడ్ అయితే గోరు చిక్కుడుకాయ అంటారు, లేదా క్లస్టర్ బీన్స్ అంటారు. మీరు ఇవి ఇలా ఉంటాయి చూడండి, ఇలా మీకు ఐడియా లేని వాళ్ళకి చూపిస్తున్నాను. ఇలా ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి కాస్త నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. గోరు చిక్కుడుకాయలు మీరు డైరెక్ట్గా తాలింపు వేసి వేపుకోవడానికి వేగవండి తొందరగా, కాబట్టి వీటిని ఉడకబెట్టి వేపుకోవాలి. నేను స్టవ్ మీద పెట్టుకుని ఇవి కుక్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటాను. మీన్వైల్ దీంట్లో వేసుకోవడానికి ఒక పేస్ట్ కావాలి. ఆ పేస్ట్ కోసం నేను ఒక 2 ఫుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగేసి పక్కన నానబెట్టి పెట్టుకున్నాను. వీటిని ఉడకబెట్టవసరం లేదు, నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి చూద్దామండి ఎట్లా ఉన్నాయో. ఉడుకుతూ ఉన్నాయి ఇవి. ఇది ఒకసారి చూద్దాము. ఇంకొంచెం ఉడకాలి. దీన్ని కాసేపు అలాగే స్టవ్ మీద వదిలేస్తాను. చూడండి ఉడికినాయి. ఇది ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికిపోకూడదండి. మెత్తగా ఉడికిపోతే మీకు కూరలో మొత్తం పేస్ట్ లాగా అయిపోతాయి. కాబట్టి కొంచెం పలుకున్నప్పుడు తీసేసుకోండి. ఇవి వాటర్ డ్రైన్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనం తాలింపులోకి వీటిలో నుంచి ఎక్సెస్ వాటర్ స్క్వీజ్ చేసి వేసుకుంటాము, కాబట్టి చల్లారాలి. మీన్వైల్ నేను ఒక పేస్ట్ చెప్పాను కదా, అంటే వాటర్ ఏమైనండి, మామూలుగా శనగపప్పు తడిది కదా, దాంట్లో కోసం ఒక 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు, ఇందాక నానపెట్టుకున్న శనగపప్పు, ఒక 9 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, ఒక 9-10, కొబ్బరి ఒక పావు చెక్క కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, ఇది తరుక్కొని పెట్టుకున్నాను. దీంట్లో వచ్చే వెట్నెస్తోనే మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుంటాను దాని తర్వాత ఒకటి. ఇంకోండి, నేను జార్ తీసుకున్నాను. దాంట్లోకి వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా కోర్సుగా పేస్ట్ లాగా వస్తుంది. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గోకరకాయ తాలింపు వేసుకోవడం కోసం బాండి పెట్టుకొని బాణలిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసాను. ఆవాలు చిటపట్లాడాక కాస్త జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు తాలింపులో, ఎందుకంటే నేను చాలా వెల్లుల్లిపాయ పేస్ట్లో వేసాను. మళ్ళీ డామినేట్ చేసేస్తుందండి ఎక్కువ. మళ్ళీ తాలింపులో కూడా వెల్లుల్లిపాయ వేసుకుంటే వాసన. ఇవ్వండి, ఒక్కసారి కొంచెం మైల్డ్గా స్క్వీజ్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్సెస్ వాటర్ అని ఉంటే బయటకు వచ్చేస్తుంది. అలా స్క్వీజ్ చేసేసి ముందుగా ఉడకబెట్టుకున్న గోరు చిక్కుడుకాయ దీంట్లో వేసుకోవాలి. ఇది కొంచెం వేగాలి. ఇది వేగిన తర్వాత దీంట్లోకి ఇందాకలో మనం రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి, పచ్చిశనగపప్పు పేస్ట్ని, ఆ పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. నేను ఇక్కడ మీకు ఒక్కసారి నోట్ చేసుకోండి. ఏంటంటే నేను చాలా సింపుల్గా మీకు పొద్దున్నే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, లేకపోతే స్కూల్ గోయింగ్ పిల్లలకి యూజ్ అయ్యేటట్టు నేను ఫాస్ట్గా అండ్ క్విక్గా అయిపోయే ఫ్రైస్, కర్రీస్ చెప్తున్నాను. అవి చాలా తొందరగా అయిపోతాయి, కుకింగ్ టైం చాలా తక్కువ. ఇది కొంచెం వేగింది కదా, దీంట్లోకి ఇందాకలు చేసుకున్న పేస్ట్ వేసుకుంటాను. ఇవి ఒకసారి మీరు ఈ పేస్ట్ చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న, మీకు గోకరకాయలు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు పెట్టేసి ముందు రోజే పెట్టేసుకుంటే పొద్దున్నే 2 మినిట్స్లో తాలింపు వేసేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇట్లాంటి రెసిపీస్. మీరు అందరూ నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చాలా యూజ్ అవుతాయని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇట్లాంటి రెసిపీస్ నేను డైలీ ఒక 3 రకాల వంటలు చేస్తాను అండి. నాకు ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో అవి నేను రెగ్యులర్గా చేసుకునేవే. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే రెసిపీస్ని మీకు అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో, మీకు కూడా యూజ్ అవుతాయని. ఇదిగోండి, ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ దీన్ని చక్కగా పట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ 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 చేసుకొని తింటారు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ రెసిపీ అయినా ఆ పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుంది అన్నంలో కలుపుకొని తింటే. ఇది రసానికి కూడా బాగుంటుంది. సైడ్ డిష్లో మీరు చక్కగా చింతపండు రసం పెట్టుకుని ఈ ఫ్రైని కొంచెం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. గోరు చిక్కుడుకాయ చాలా రకాలుగా చేస్తారండి, నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇది ఒక రకము. దీంట్లో
దీన్ని ఒక్క 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి కుక్ చేసుకుంటాను. లాస్ట్లో మీరు గీ వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ నేను వేయలేదు. మీరు వేసుకోవచ్చు. దీంట్లో కారానికి సరిపడా నేను 10 ఎండుమిరపకాయలు తీసుకున్నా అండి. మీకు అది సరిపోకపోతే ఇక్కడ ఒక పించ్ కారం కూడా వేసుకోవచ్చు. నాకు అవి సరిపోయాయి. మీకు చాలకపోతే కారానికి ఇక్కడ ఒక హాఫ్ స్పూను, ఒక పావు స్పూను మీకు కారం పడుతుంది అనుకున్నప్పుడు మన ఇంట్లో రెగ్యులర్గా వాడే కారం కొంచెం వేసుకోవచ్చు. అయిపోయింది, చూసారు కదా. Please do subscribe to my channel, like and share my videos. Thanks for watching my video.